గుంటూరు ఏటుకూరు రోడ్డు సమీపంలోని డంపింగ్ యార్డ్ వలన గత 15 ఏళ్లుగా స్థానిక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనావాసాల నడుమ ఉన్న ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుంచి తొలగించాలని పొలిమార్లు స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. అయినా అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతూ మంగళవారం 20వ డివిజన్ 19వ డివిజన్ ప్రజలు డంపింగ్ యార్డ్ మెయిన్ గేట్ వద్ద టెంట్ వేసి నిరసన వ్యక్తం చేశారు. చెత్త వాహనాలు లోపలికి వెళ్లకుండా మెయిన్ గేట్ వద్ద బైఠాయించి తమ ఆందోళన కొనసాగించారు. దీంతో చెత్త వాహనాలు రోడ్డుపై బారులు ఈ వాహనాలను క్లియరెన్స్ చేసేందుకు ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు పోలీసులు నిరసనకారులతో చర్చలు జరిపారు. ఈ మేరకు స్థానికులు మీడియాతో మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కారణంగా స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన, చెత్త తరలించే సమయంలో తలెత్తే వాయు కాలుష్యం కారణంగా ప్రజలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించాలని పలుమార్లు అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. తక్షణమే డంపింగ్ యార్డ్ ను ఈ ప్రాంతం నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా నగర కమిషనర్ స్థానిక ఎమ్మెల్యే హామీ ఇవ్వాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ఆరోగ్య శాఖ అధికారులు నిరసనకారులతో మాట్లాడి వారంలోగా ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు తన్నీరు కృష్ణ, సయ్యద్ ఆదం షా, షేక్ రబాలి, రహీం, రఫీ, బాలకృష్ణ, చంద్రగిరి బాబు తదితరులు పాల్గొన్నారు. పద్నాలుగులోని కొబ్బరి తోటలోని డంపింగ్ యార్డ్లో స్థానిక ప్రజలందరూ కలిసి ఇక్కడ డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పి గత 10 సంవత్సరాల నుంచి వచ్చిన అధికారులందరికీ వింతపత్రాలు ఇస్తూనే ఉన్నారు. ఏ ఒక్క కమిషనర్ గారు కానీ, పోయిన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న మేయర్ గారు కానీ ఎవరు కూడా ఈ డంపింగ్ యార్డు ఇక్కడి నుంచి తీసేయడానికి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ ఉండేది మొత్తం మధ్యతరగతి ప్రజలు, నిరుపేద ప్రజలు. ఇళ్లల్లో కూర్చొని అన్నం తినాలన్నా కానీ భయంకరమైన దుర్వాసన వచ్చే పరిస్థితి ఉంది ఈ డంపింగ్ యార్డ్ మూలంగా. ఒక్క అధికారి కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు 12 సంవత్సరాల నుంచి గత 6 కమిషన్లే మారాడు 12 సంవత్సరాల్లో. ఏ ఒక్క కమిషనర్ గారు కానీ, మేయర్ కానీ, ఎమ్మెల్యే కానీ ఎవ్వరూ దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ఈ ప్రభుత్వ తీరికి, అధికారుల తీరికి నిరసనగా ఇక్కడ మేము ధర్నా కూర్చున్నాము. దీనికి పరిష్కారంగా CMHO మేడం గారు వచ్చి ఒక వారంలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. వారి హామీ మేరకు ఈరోజు ప్రజలు కూడా వారి హామీకి సంతృప్తి చెందడం మూలంగా ఈరోజు ఇక్కడి నుంచి ధర్నా విరమిస్తున్నాము. ఈరోజు మీడియా ముఖంగా, పోలీసు వారి సమక్షంలో మీడియా ముఖంగా మేడం గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఒక వారంలోపు మేడం గారు కానీ, అధికారులు కానీ సరైన చర్యలు తీసుకొని సంతృప్తికరమైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ వారం తర్వాత ఈ వారం తర్వాత వచ్చేది హిందువులకు అతి పెద్ద పండగ అయినా కానీ పండగ కూడా దృష్టిలో పెట్టుకోకుండా మేము మళ్ళీ ధర్నా కూర్చుంటాము. తప్పకుండా ఈసారి మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. వాస్తవంగా ఈరోజు మేయర్ కానీ, కమిషనర్ కానీ ఒక్కరు కూడా వచ్చి సమాధానం చెప్పలేదు. ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకి గంట క్రితం ఆయన బండ్లు గుర్తొస్తున్నాయి కానీ ప్రజల ఆరోగ్యం మీద గుర్తులేదు. CMHO గారు అంటారు, CMHO గారు అంటే చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్. ప్రజల ఆరోగ్యం కావాలి. ప్రజల ఆరోగ్యం గురించి వద్దోళ్ళకి ఇక్కడ లారీలు ఆగినాయి, చెత్త ఆగింది. రోజుకు 300 టన్నులు చెత్త తీసుకొచ్చి ఇక్కడ పారబోస్తారు. 300 టన్నుల చెత్త. ఇది నివాస గృహాలా లేకపోతే అడిగా ఇదేమన్నా? నివాస గృహాల మధ్య డంపింగ్ యార్డ్ పెట్టేది. 12 సంవత్సరాల నుంచి ఎంతమంది ప్రజలు పోరాడుతూ ఉన్నా కానీ ఒక్క అధికారికి సేవ కుట్టట్లేదు. ఒక్క అధికారి కనీసం మేము వెళ్ళి ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఎమ్మెల్యే గారు స్పందించారు, చేద్దామంటారు కానీ అధికారులు మేము చెప్పాము, అధికారులు స్పందించలేదు. ఎమ్మెల్యే గారు మాత్రం ఏం చేస్తారు అధికారులు స్పందించకపోతే? ఎమ్మెల్యే మాటలు అధికారులు ప్రజలంటే గౌరవం లేదు, ప్రజలను పట్టించుకోరు, ప్రజల ఆరోగ్యం గురించి సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళ లారీలు ఆగితే పరిగెత్తుకుంటూ వస్తారు, వాళ్ళ చెత్త ఆగితే పరిగెత్తుకుంటూ వస్తారు. ప్రజలు చెత్తలో సంకట ఆగిపోతున్నారు, ప్రజల జీవితాలు సంకట అయిపోతున్నాయి. గౌరవలేని CMHO దండం పెట్టి అభ్యస్తున్నాం ప్రజల తరఫున. వారం లోపు మీరు సరైన పరిష్కారం చూపించకపోతే మేము మళ్ళీ ధర్నాకు పూనుకుంటాం. 24 గంటలు ఇక్కడే కూర్చుంటాం ఇక్కడ తీసేదాకా.